అందరికీ నమస్తే అండి. బాగున్నారు కదా? వెల్కమ్ టు యోగస్టాక్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. H1B మీద నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా, దానికి నాకు ఒక కామెంట్ వచ్చింది. ఆ కామెంట్లో ఏంటంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇంటర్వ్యూకి వెళ్తున్నారంట. కన్సల్టెన్సీ వాళ్ళు ఏం చెప్పారంట అంటే క్లయింట్ ఇంకా డిసైడ్ అవ్వలేదు, హైలీ కాన్ఫిడెన్షియల్ క్లయింట్ ఎవరనేది. యూఎస్లో ల్యాండ్ అయిన తర్వాత మేము క్లయింట్ ఎవరు చెప్తాము అనేసి ఇంటర్వ్యూ ఆఫీసర్కి ఎంబసీలో చెప్పమని చెప్పారట. సో దీని గురించి ఒకటి నేను కొంచెం డీటెయిల్డ్గా వీడియో చేద్దాం అనుకున్నా. సో ఆయన నన్ను క్వశ్చన్ చేశారనమాట. క్వశ్చన్ చేసినప్పుడు నేను చెప్పాను, ఎంప్లాయర్ లెటర్ అయితే ఉంది కానీ క్లయింట్ ఎవరో తెలీదు అనే పర్టికులర్ సిచ్యువేషన్లో వీసా వస్తుందా రాదా అనే దాని గురించి కొంత డీటెయిల్డ్గా ఎలాబరేట్ చేసి చెప్దామని చెప్పి వీడియో చేస్తున్నాను నేను. సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకా మన టాపిక్లోకి వెళ్తే, H1B ఇంటర్వ్యూ అనేది చాలా క్రూషియల్. ఎస్పెషల్లీ ఏంటంటే మీకు అందరికీ చెప్పాను మళ్ళీ సేమ్ ఏంటంటే H1B అనేది ఒక స్కిల్డ్ జాబు. ఆ పర్టికులర్ రిక్వైర్మెంట్ నాకు ఇక్కడ యూఎస్లో ఎవరు దొరకలేదు కాబట్టి నేను ఇండియా నుంచి తెచ్చుకుంటున్నాను అని చూపించి తెచ్చుకోవడం అనమాట. సో ఇప్పుడు జనరల్గా కన్సల్టెంట్స్ ద్వారా వెళ్ళటం, జాబ్లు ఎత్తుకోవటం అనేది కామనే, అదేం మీ ఓపెన్ సీక్రెట్, ఎవరికి తెలియదు ఏం లేదు. సో మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే నిజంగా జెన్యున్గా జాబ్ ఉంది, వెళ్తున్నారా లేదా అనేదే మెయిన్. సో మనం వాళ్ళకు కూడా తెలుసు, జాబ్ లేకుండా వెళ్ళి అందరు జాబులు ఎత్తుకుంటున్నారు అనే విషయం 100% ఎంబసీ వాళ్ళకి తెలుసు, యూఎస్ వాళ్ళకి తెలుసు. అదేం కొత్త విషయం ఏం కాదనమాట. అందుకని ఏంటంటే ఇప్పుడు రీసెంట్గా వాళ్ళు ఏం చేస్తున్నారంటే సైట్ ఇన్స్పెక్షన్స్ అనేవి పెట్టారు. సో ఇప్పుడు మీరు H1B ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఫస్ట్ థింగ్ ఒకటి ఏంటంటే వాళ్ళు మెయిన్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే మీ క్వాలిఫికేషన్ ఒకటి, మీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఒకటి, ఆ తర్వాత ఇప్పుడు మీకు జాబ్ ఉందా లేదా, ఉంటే ఏ క్లయింట్ దగ్గర ఉంది, సో మీకు శాలరీ ఎలా పే చేస్తున్నారు, మీరు ఫీజు ఏమైనా కట్టారా, ఇలాంటివి మెయిన్ చెక్ చేస్తారనమాట. సో ఫస్ట్ థింగ్ క్వాలిఫికేషన్కి మీరు అక్కడికి వెళ్ళి చేసే జాబ్కి మ్యాచ్ అయితే అవ్వాలి కొంత. బట్ లేదు మీకు ఇప్పుడు ఫర్ సపోజ్ సివిల్ ఇంజనీరింగ్ చేశారు, తర్వాత మీరు ఐటీ జాబ్కి వెళ్తున్నారు అంటే ఇన్ బిట్వీన్ మీకు ఏదైనా సివిల్ ఇంజనీరింగ్ తర్వాత ఒక 2 years నేను ఐటీ జాబ్ చేసి ఆ ఐటీ జాబ్ మీద మళ్ళీ అదే స్కిల్ సెట్ మీద యూఎస్లో నాకు జాబ్ వచ్చి వెళ్తున్నాను అని చెప్పి చెప్పుకునే ఛాన్స్ అయితే ఉంది. బట్ డైరెక్ట్గా మీ క్వాలిఫికేషన్కి మీరు అక్కడ పెట్టే ఎంప్లాయర్లో వాళ్ళు ఇచ్చిన లెటర్కి సంబంధం లేకుండా ఉండేది అయితే చూసుకోండి కొంచెం. సో అదైతే కరెక్ట్ కాదు, మ్యాచ్ స్కిల్ సెట్ మ్యాచ్ అవ్వాలి, అదొకటి వాళ్ళు చూసేది. నెక్స్ట్ ఏంటంటే మీరు క్లయింట్ ఉన్నాడా లేదా అనేది ప్రూవ్ చేయాలి వాళ్ళకి. ఒకవేళ ఇన్ హౌస్ అయితే కనుక మీరు క్లయింట్ టాపిక్ తీసుకురాకండి, ఎందుకంటే క్లయింట్ ఎవరో తెలీదు, నేను అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది అంటే ఖచ్చితంగా ఇది ఫేక్ అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు అక్కడే. ఎందుకు డిసైడ్ అవుతారు వాళ్ళు అంటే యాక్చువల్గా కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో ఏజెన్సీ సిస్టమ్ ఎలా ఉంటుంది బేసిక్గా, ఇప్పుడు ఒక జాబ్ ఉందండి, XYZ అనే కంపెనీలో ఒక జాబ్ ఉంది, SQL డెవలపర్ ఫర్ ఎగ్జాంపుల్. ఆ SQL డెవలపర్కి మనకి క్యాండిడేట్ కావాలి అంటే వాళ్ళు ఏజెంట్కి ఇస్తారు, బాబు నాకు SQL డెవలపర్కి కొంచెం ఎంప్లాయీస్ కావాలి ఎతికి పెట్టు అని. వాళ్ళు మనల్ని ఇంటర్వ్యూ చేస్తారు, నీకు ఆ నాలెడ్జ్ ఉందా అది ఇది అని. ఏజెంట్ ఇంటర్వ్యూ అంటే జనరల్ డిస్కషన్ చేస్తారు, చేశాక క్లయింట్కి చెప్తారు ఎస్ నాకు ఒక పర్టికులర్ పర్సన్ దొరికాడు, మీరు ఓకే అయితే నేను మీతో ఇంటర్వ్యూ పెట్టిస్తాను అని. సో ఈ పర్సన్కి క్లయింట్ ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. క్లయింట్ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత వాళ్ళు ఓకే అంటే వీళ్ళు కన్సల్టెంట్ ద్వారా H1 అప్లై చేసుకుంటారు, వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ క్లయింట్ అనేవాడు ఉన్నాడు కాబట్టి వాడు ఏంటంటే ఆ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పేసి లెటర్ ఇస్తారు ఒకటి. ఎవరికి క్లయింట్కి ఉన్ను ఎంప్లాయర్కి వాళ్ళకి ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. ఎంప్లాయర్కి తర్వాత మనం ఎవరైతే H1B మీద వెళ్తున్నారో వాళ్ళకి ఒక అగ్రిమెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్లో ఎంప్లాయర్ ఏంటంటే ఓకే ఈ ఇంటర్వ్యూ అయింది, ఈ పలానా క్లయింట్ XYZ అనే క్లయింట్లో SQL డెవలపర్గా ఇతను సెలెక్ట్ అయ్యాడు, సో అండ్ సో టీము, సో అండ్ సో మేనేజర్ అని చెప్పి లెటర్ ఇస్తాడు. అప్పుడు మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం చూపించుకోవచ్చు, నేను పలానా క్లయింట్కి పని చేస్తున్నాను, నాకు ఇంటర్వ్యూ కూడా అయిపోయింది, ఈయన నా మేనేజర్, ఇఫ్ యూ వాంట్ యూ కెన్ టాక్ టు హిమ్ అని కూడా చెప్పొచ్చు అనమాట ధైర్యంగా. సో ఆ క్లయింట్ లెటర్ లేదు, మీరు ఇన్ హౌస్లోనే ఉన్నారు అంటే ఇన్ హౌస్లో ఉంటే ఏంటంటే వాళ్ళకు ఉండేటువంటి నెంబర్ ఆఫ్ క్లయింట్స్ కొంతమంది ఉంటారు కదా, ఇప్పుడు వాళ్ళు అక్కడ మన ఆ ఎంప్లాయర్ దగ్గరే ఉంటూ మనం సపోర్ట్ చేస్తామన్నమాట, ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇస్తామన్నమాట. ఆ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఇవ్వడానికి ఎంప్లాయర్ దగ్గరే తీసుకుంటారు వాళ్ళు. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఎవరికి సపోర్ట్ ఇస్తున్నామో అనే దాని మీద కూడా బేసిక్గా ఇంటర్వ్యూ చేసే తీసుకుంటారు కొంత. లేదు మనం వెళ్ళి జాబ్ ఎత్తుకునే సిచ్యువేషన్స్ ఎలా ఉంటుందంటే ఇన్ హౌస్ క్లయింట్, నేను ఈ క్లయింట్ దగ్గరే పని చేస్తాను, వాళ్ళకున్న ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తాను అని చెప్పాల్సి వస్తుంది. అలాంటి టైంలో ఈ క్లయింట్ టాపిక్ తీయకుండా ఇన్ హౌస్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళ ఎంప్లాయర్ లెటర్ అయితే ఏదో ఉందో అది తీసుకొని కరెక్ట్గా మీరు వాళ్ళకైతే చూపించండి. సో మెయిన్ దీని దగ్గరే మనకి రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఒకవేళ వాళ్ళకి ఈ సిచ్యువేషన్లో అనుమానం వచ్చింది, ఏంటి లేదు ఈ క్లయింట్ నిజమా కాదా, లేకపోతే ఈ ఎంప్లాయర్ నిజమా కాదా, ఇప్పుడు ఆ కన్సల్టెన్సీ ఎవరైతే మనకి వీసా అప్లై చేశారో వాళ్ళు కూడా
కొంత ఎస్టాబ్లిష్డ్ కన్సల్టెంటా కాదా, లేకపోతే చిన్న చిన్న రూముల్లో పెట్టుకొని మెయింటైన్ చేస్తున్నారా అనేది తెలుసుకోవాలని వాళ్ళకి ఏమైనా అనుమానం వచ్చింది అనుకోండి, మీకు ఎంబటే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ రిఫరెన్స్ 221G ఇచ్చేసేసి మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళు యూఎస్సిఎస్ వాళ్ళకి పంపిస్తే యూఎస్సిఎస్ వాళ్ళు వెళ్ళి సైట్ ఇన్స్పెక్షన్ చేసి పలానా పర్సన్ ఇంటర్వ్యూకి వచ్చాడో ఆ పర్సన్కి ఇక్కడ నీకు జాబ్ ఇవ్వడానికి కెపాసిటీ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసి దాన్ని బట్టి వీళ్ళకి డీటెయిల్స్ పంపించిన తర్వాత అప్పుడు మళ్ళీ మనల్ని పిలిచేసి మనకి వీసా అది కనుక కరెక్ట్ కంపెనీ ఉంది, పర్లేదు, పెద్ద కంపెనీ, ఎంప్లాయీస్ ఉంటారు, శాలరీ ఇస్తున్నారా లేదా అనేది మెన్షన్ చేసి వాళ్ళు వీళ్ళకి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనకి వాళ్ళు ఈమెయిల్ ఇస్తారు, వెళ్తారు, వీసా ఓకే అయిపోద్ది, మనం వెళ్ళిపోతాం. లేదు ఈ సైట్ ఇన్స్పెక్షన్లో కనుక ఎక్కడైనా ఏమన్నా తేడా వచ్చి ఆ కంపెనీ లేదు, లేకపోతే అదేదో చిన్న కంపెనీ అని తెలిస్తే ఇక్కడ ఆబ్వియస్లీ యువర్ వీసా ఈజ్ రిజెక్టెడ్ అని చెప్పేసి మనకి మెయిల్ వచ్చేస్తుంది అనమాట. జనరల్గా ఏంటంటే వాళ్ళు క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు, మీరు ఏమైనా డబ్బులు కట్టారా H1Bకి అంటే బై మిస్టేక్ ఒక్కొక్కసారి పొరపాటున మనం ఎస్ ఐ హావ్ పెయిడ్ అది ఇది అని చెప్పినా కానీ ప్రాబ్లం అవుతుంది. సో మనం యాక్చువల్గా లీగల్గా పే చేయకూడదు. సో వాళ్ళు అడిగేది ఏంటంటే మీరు వెళ్ళగానే మీకు ఎంత శాలరీ ఇస్తా అన్నారు, మీకు అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తా అన్నారా, సో ఇలాంటివన్నీ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఏంటంటే ఎస్ నాకు ఎంప్లాయర్ అకామిడేషన్ చూపిస్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు శాలరీ సో అండ్ సో లక్ష లేకపోతే 90,000 ఎంత మీకు ఎంప్లాయర్ ఎంత మెన్షన్ చేస్తే అంత శాలరీ వస్తుందని చెప్పండి. ప్లస్ మీరు ఏమైనా డబ్బులు కట్టారా అంటే లేదండి నేను డబ్బులు ఏం కట్టలేదు అని చెప్పండి క్లారిటీగా. సో ఇంకా అసలు ఎంప్లాయరు మనకి జెన్యూనా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి, సో దీని గురించి నేను మీకు చూపిస్తాను. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు మీ కన్సల్టెంట్ జెన్యూనా కాదా అని. వెబ్సైట్స్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళకి ఇంతకుముందు ఎన్ని H1లు వచ్చినాయి, ఎన్ని రిజెక్ట్ అయినాయి, ఆ డీటెయిల్స్ అన్నీ దాంట్లో ఉంటాయి, ఒక 3-4 రకాల వెబ్సైట్లు. అదే కాకుండా మీకు ఎవరైనా ఆల్రెడీ ఫ్రెండ్స్ కనుక అక్కడ ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకోండి, వాళ్ళు కరెక్ట్గా శాలరీస్ ఇస్తున్నారా లేదా, అసలు ఎంత పెద్ద కంపెనీ, అందులో ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఎందుకంటే మనము ఇక్కడ చాలా ఖర్చు పెట్టి వెళ్తాము వీసాకి, ఇంత అమౌంట్ అనేసి పే చేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత జాబ్ రాకనో, లేకపోతే వీసా డినై అయ్యో, లేకపోతే ఎయిర్పోర్ట్లో డీపోర్ట్ అయి పంపిస్తేనో ఈ హెడ్ఏక్స్ అన్ని తప్పించుకోవాలి అంటే మీరు వెళ్ళకుండా ముందే మీరు డీటెయిల్స్ అన్ని తెలుసుకుని కరెక్ట్గా ఎంప్లాయర్ జెన్యూనా కాదా, సో అవన్నీ చెక్ చేసుకొని వెళ్ళటం బెటర్ అనమాట. సో ఇప్పుడు నేను మీకు 4 వెబ్సైట్స్ చూపిస్తాను. నేను అన్ని ఇక్కడ సేవ్ చేసి పెట్టుకున్న వెబ్సైట్ నేమ్స్ మీకు క్లారిటీగా ఉండటం కోసం. ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తా, ఇవన్నీ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను కింద. myvisajobs.com దీంట్లోకి వెళ్తే మీరు మీ కంపెనీ నేమ్ కనుక మీకు ఒకవేళ తెలిసినట్టుంటే, ఇప్పుడు ఏబిసిఓ XYZ లేకపోతే మీరు కాగ్నిజెంట్ లేకపోతే ఏదైనా మీ కంపెనీ నేమ్ కనుక ఇక్కడ తెలిసినట్టుంటే మీరు దాన్ని బట్టి సెర్చ్ చేసుకోవచ్చు. అమెజాన్ ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం వస్తుందో రాదో. అమెజాన్ వచ్చింది కదా. సో వాళ్ళు ఆ కంపెనీ గురించి కూడా మీకు ఇక్కడ డేటా అనేది వచ్చింది. ఎన్ని H1Bలు అప్లై చేశారు, 526, 44,000. సో గ్రీన్ కార్డ్స్ ఎన్ని అప్లై చేశారు, ఇక్కడ నుంచి మీరు డేటా అయితే తీసుకోవచ్చు దీంట్లో. సో మీరు ఇక్కడ H1B వీసా, గ్రీన్ కార్డు, ఐ మీన్ మీరు దీని మీద టైం స్పెండ్ చేయాలి. యాక్చువల్గా ఎంప్లాయర్స్ లోకి వెళ్తే కనుక సెర్చ్ బై ఆల్ ఎంప్లాయీ నేమ్స్ సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే H1B వీసా ఎంప్లాయర్స్ సెర్చ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి గ్రీన్ కార్డ్ జాబ్స్ ఏమున్నాయో సెర్చ్ చేసుకోవచ్చు. బట్ మన ఇంపార్టెంట్ మోటో ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎంప్లాయర్ గురించి సెర్చ్ చేయటం కాబట్టి సెర్చ్ ఆల్. మీకు ఇంకొకటి మీ జాబ్ టైటిల్ తో సెర్చ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఉన్న సిటీ గురించి సిటీ ద్వారా కూడా సెర్చ్ చేసుకోవచ్చు. లేదు స్టేట్, మీరు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ అలాస్కా అనే ఒక స్టేట్ తీసుకున్నారనుకోండి, అక్కడ సెర్చ్ చేసుకుంటే మీ ఆ పర్టికులర్ ఎంప్లాయర్ ఆ స్టేట్ లో ఉన్నాడా లేడా, జెన్యూన్ గా వాళ్ళకి వీసాలు వచ్చినాయా రాలేదా ఇంతకు ముందు అప్లై చేస్తే అనేది మీకు దీంట్లో తెలుస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఏంటంటే చూడండి, USCIS వాళ్ళదే డైరెక్ట్, ఇది గవర్నమెంట్ వెబ్సైట్ యాక్చువల్ గా. మీరు Ctrl+C, ఓకే రైట్. సో దీంట్లో కూడా మీకు కొంత డేటా అనేది దొరుకుతుంది. మీరు అప్లై చేసే కన్సల్టెన్సీ నేమ్, మీకు ఎంప్లాయర్స్, H1B ఎంప్లాయర్ డేటా హబ్. సో దీంట్లో కనుక కొంత టైం స్పెండ్ చేసి మీరు బై స్టేట్ కానీ బై ఎంప్లాయర్ కానీ మీరు సెర్చ్ చేసుకోవడానికి ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీ స్టేట్ కానీ లేకపోతే ఎంప్లాయర్ కానీ ఇక్కడ ఇయర్, పిటిషనర్ సిటీ, ఒకేలా మీరు ఏ రకంగా అయినా కూడా దీంట్లో సెర్చ్ చేసుకుంటే, ఇప్పుడు ఇక్కడ చూసారు కదా Amazon.com LLCలో 9,265.
సో ఇవి 8,140. సో అలా మీరు ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తే మీకు దాని గురించి డీటెయిల్స్ వస్తాయి. సో కంపెనీస్ మీకు జెన్యూనా కాదా అనేది ఈ వెబ్సైట్ లో కూడా తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇంకొక వెబ్సైట్ ఏంటంటే h1bgrader.com అనమాట. ఇది Ctrl+C, ఇక్కడికి వెళ్ళేసి ఇంకొక ట్యాబ్ తీసుకుంటున్నాను, దీంట్లో ఓపెన్ చేస్తున్నాను. సో h1bgrader.com. సో దీంట్లో కూడా మీరు సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో అమెజాన్ అన్ని సెర్చ్ కనుక చేస్తే చూడండి, అమెజాన్ బోలెడ్ కంపెనీస్ వచ్చినాయి దాని రిలేటెడ్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ చెక్ చేస్తే నేను దాంట్లో H1B అప్రూవల్స్, ఎన్ని H1B అప్రూవల్స్ ఉన్నాయి ఆ కంపెనీ నుంచి. అంటే నేను అమెజాన్ ఎగ్జాంపుల్ కి తీసుకున్నా, బట్ మీరు మీ కంపెనీ ఏదైతే ఉందో, మీ కన్సల్టెన్సీ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇక్కడ సెర్చ్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. చూడండి ఎన్ని డినైడ్ అయినాయి, ఎన్ని వచ్చినాయి అప్రూవల్స్ మీకు క్లియర్ గా చూపెడుతుంది ఈ వెబ్సైట్. సో నేను డీటెయిల్ గా ఎక్కువ లాగ్ చేసి చెప్పాను మీకు. సో H1B అప్రూవల్స్, డినయల్స్ చూడండి, సర్టిఫైడ్ ఇవన్నీ మీరు చూసుకుంటే మీ కంపెనీ నేమ్ దాంట్లో టైప్ చేసి సెర్చ్ లో అసలు ఆ కంపెనీ నిజంగా ఉందా లేదా, ఉంటే వాళ్ళకి ఎన్ని H1లు వచ్చినాయి ఇంతకు ముందు, ఎన్ని రాలేదు, అది మీరు మెయిన్ చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకొక వెబ్సైట్ ఏంటంటే ఇది H1B కన్వెన్షన్, Ctrl+C ఓపెన్ చేసి, ఓకే దీంట్లో కూడా మీరు మీ ఎంప్లాయర్ ని సెర్చ్ చేసుకోవచ్చు అనమాట. సో అమెజాన్, ఓకే చూసారా, అమెజాన్ సెలెక్ట్ చేయగానే వచ్చేసింది. అట్లా మీ ఎంప్లాయర్ కనుక జెన్యూన్ ఎంప్లాయర్ అయితే ఆబ్వియస్లీ అక్కడ కొట్టంగానే వచ్చేస్తుంది. సో దాంట్లో మీరు సెర్చ్ లోకి వెళ్ళిన తర్వాత అది కొంచెం టైం తీసుకున్నట్టుంది. సెర్చ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎన్ని H1లు వచ్చినాయి, వాళ్ళ స్టేటస్ ఏంటి, అప్లై చేస్తే వస్తాయా రావా, అలాంటి డేటా అంతా మీకు వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసుకోండి, వీటిలో ఎంతమంది శాలరీస్ ఉన్న జాబులు ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి. మీకు టైం మీరు ఓన్ గా స్పెండ్ చేసుకోవాలి. ఇప్పుడు చూస్తే ఇక్కడ న్యూయార్క్ సిటీలో బేస్ శాలరీ, మీకు దీంట్లో శాలరీ ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అదర్ దాన్ దట్ మీకు ఈ కంపెనీ మీద ఎన్ని H1 రిజెక్ట్ అయినాయి, ఎన్ని వస్తాయి అనేది మీరు తెలుసుకోవచ్చు అనమాట. కొంచెం నెట్ స్లోగా ఉన్నట్టుంది, బట్ యాక్చువల్ గా ఒకసారి రిక్వెస్ట్ చేస్తాను. అన్ని వెబ్సైట్లు బాగానే పనిచేస్తున్నాయి, కానీ ఈ ఒక్క వెబ్సైట్ మరి ఎందుకో తెలీదు. బట్ ఈ 4 వెబ్సైట్స్ కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి. మీరు గూగుల్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేకపోతే వేరే కొంచెం మీ ఫ్రెండ్స్ ద్వారా, లోకల్లో ఉండే ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఏదన్నా కానీ మీరు ఏంటంటే బిఫోర్ యూ అప్లై ది H1, బిఫోర్ యూ పే ఎనీ మనీ, ప్లీజ్ పర్ఫెక్ట్ గా మీరు చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒక్కసారి డబ్బులు పెట్టిన తర్వాత మళ్ళీ మీరు వెనక్కి తీసుకోవటం అనేది ఉండదు. టైం, డబ్బులతో పాటు టైం. కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మనం అక్కడ ఉద్యోగం మానేసి మరీ H1 మీద వెళ్తూ ఉంటారు. ఎందుకు రిస్క్ పెట్టుకోవడం, కాబట్టి జాగ్రత్త చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నా వీడియో. మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ.